మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. 39వ సంకీర్తన 7 నుండి 13 చరణాలు ధ్యానం చేసుకుందాం. 7వ చరణంలో, ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందునో, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అని దావీదు అంటున్నాడు. ఇది మంచి ప్రశ్న. దేని కొరకు నీవు కనిపెట్టుకుంటున్నావు? నీవు కనిపెట్టుకునేది తప్పక వస్తుందని ఎలా నిరీక్షిస్తున్నావు? తాను ప్రభు కొరకు కనిపెట్టుచున్నానని దావీదు చెప్తున్నాడు. లేఖనానుసారమైన నిరీక్షణ అంటే భవిష్యత్తును గురించి నిశ్చింతగా ఉండడం. ఆ నిశ్చింత విశ్వాసము నుండి జనిస్తుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 కలగలిసి ఉన్నాయి. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన వాగ్దానాలను మనకు అన్వయించుకుంటాం. అవి భవిష్యత్తును గురించి మనకు నిరీక్షణ కలిగిస్తాయి. క్రైస్తవుని నిరీక్షణ ఫలానాది జరగబోతుంది అనే భావన కాదు, అది ఉత్తేజకరమైన ఎదురుచూపు. ఎందుకంటే భవిష్యత్తుని దేవుడు తన స్వాధీనమందుంచుకున్నాడు. యేసుక్రీస్తు నీ రక్షకుడు, ప్రభువు అయినప్పుడు భవిష్యత్తు నీ నెచ్చలి అవుతుంది. నీవు చింతించవలనవసరం లేదు. ఈ నిరీక్షణ ఎందుకు ప్రాముఖ్యం? నిరీక్షణ పోగొట్టుకున్నప్పుడు వర్తమానంలోని సంతోషాన్ని మనం కోల్పోతాం. ఎందుకంటే భవిష్యత్తును గూర్చిన నిశ్చింత మనకు లేదు. మన ఆప్తులు ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నప్పుడు వైద్యుడు వచ్చి రోగి బంధువులను చూచి, మేము చేయగలిగిందంతా చేశాం, ఇక ఎలాంటి ఆశలు లేవు అని చెప్పాడనుకోండి, రోగి బంధువుల ముఖాలు వెలవెలపోతాయి. అంతటా విచారం అలుముకుంటుంది. మనం నిరీక్షణతో జీవిస్తాం. అది మానవ హృదయంలో అంకురిస్తుంది. అయితే కేవలం ఒక భావన మాత్రమే కాదు, దేవుడు సమస్తాన్ని తన స్వాధీనమందుంచుకున్నాడు. దేనికి మనం భయపడవలసిన పని లేదు అనే నిశ్చింత. మన నిరీక్షణకు ఆధారం ఏమిటి? అది దేవుని వ్యక్తిత్వం. జీవము గల నిరీక్షణ కలుగునట్లు మనము తిరిగి జన్మించాం. అది వ్యర్థమైన నిరీక్షణ కాదు, కానీ వేళ్ళు లోతుగా చొచ్చుకొని పోయి అద్భుతమైన ఫలాలనిచ్చినట్లు ఎదిగే జీవముతో కూడిన నిరీక్షణ. జీవంతో కూడిన నిరీక్షణ నీకు ఉందని గ్రహించినప్పుడు నీలో ఆనందం, ధైర్యం, ప్రోత్సాహం, ఉత్తేజం కలుగుతాయి. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రభా. నాయన, మేము ప్రభా ఈ లోకంలో జరిగేటువంటి అనేక విషయాలను గురించి చింతించకుండా మీపై నాయన విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి నిశ్చింతగా జీవించడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.